హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న మరో 6 జిల్లాలతో కలిపి మొత్తం 32 జిల్లాలు అయితే అవుతాయండి. మీ జిల్లా ఏదో తెలుసుకుందాము. సో ఈ కొత్త జిల్లాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో కొత్తగా 6 జిల్లాలు, అప్పుడు 26 ఉండేది, ఇప్పుడు 32కి అయితే చేరుకోవడం జరిగింది. సో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు కూటమి ప్రభుత్వము ప్రజల ఆకాంక్షను నెరవేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసిందండి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రలో పలు ప్రాంతాల్లో ప్రజలు కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్ చేశారు. దీంతో తాము అధికారంలోకి రాగానే ఆయా ప్రాంతాలను పరిశీలించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ముసాయిదా జిల్లాల ప్రకటన విడుదల చేసింది. సో ప్రస్తుతం 26 జిల్లాలుగా ఉన్న ఏపీని 32 జిల్లాల రాష్ట్రంగా మార్చేందుకు వీలుగా చంద్రబాబు సర్కారు ముసాయిదా రెడీ చేసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే వరకు కొంత సమయం పడుతుంది. అయితే ముసాయిదా ప్రకటనను బట్టి మరొక 6 కొత్త జిల్లాలను కొత్తగా చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేయనుంది. ఆ కొత్త జిల్లాలు ఇలా ఉన్నాయండి. మదనపల్లె జిల్లాగా అయితే కాబోతుంది. మదనపల్లె కింద పీలేరు, పొంగనూరు, మదనపల్లె, తంబళ్ళపల్లె నియోజకవర్గాలతో నూతనంగా జిల్లా ఏర్పడనుంది. అదేవిధంగా పలాస జిల్లా రాబోతుంది. ఇచ్చాపురము, పలాస, టెక్కిలి, పాతపట్నము అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ జిల్లా కాబోతోంది. రాజమండ్రి జిల్లా అయితే అనపర్తి, రాజానగరము, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలకు జిల్లాగా మారనుంది. అమరావతి జిల్లా వచ్చేసి పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలకు సంబంధించి నందిగామ, అలాగే జగ్గయ్యపేటతో కలిపి కొత్త జిల్లాగా అయితే ఏర్పాటు కానుంది. మార్కాపురం కూడా జిల్లాగా కాబోతుంది. ఎర్రగొండపాలెము, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు అయితే ఉంటాయి ఈ జిల్లాలో. రాజంపేట జిల్లాగా అయితే పోతోంది. సో బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి రాజంపేట జిల్లాగా మారనుంది. ఇది ముసాయిదా మాత్రమే అండి. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం అధికారికంగా అయితే జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం అయితే ప్రకటించనుంది. సో ఇది ఇలా ఉండగా 2014లో ఏపీ విభజన తర్వాత 2021లో అప్పటి జగన్ ప్రభుత్వము 13 జిల్లాలు ఉన్న ఏపీని పార్లమెంటు నియోజకవర్గంగా వారీగా అయితే 25 జిల్లాలకు విభజన చేసింది. అయితే అరకు పార్లమెంటు స్థానం పెద్దది కావడంతో 2 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రస్తుతము 26 జిల్లాలు ఉన్నాయి. వీటిని 32 జిల్లాలకు పెంచాలనే డిమాండ్ కూడా అయితే వినిపిస్తోంది ఫ్రెండ్స్.